అరకిలో, కిలో బరువు పెరగడమో, తగ్గడమో మామూలే. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఆహార నియమాలు పాటించకపోయినా, ప్రత్యేకించి వ్యాయామాలు చేయకపోయినా, అదే పనిగా బరువు తగ్గుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఇది మధుమేహం తొలి లక్షణం కావచ్చు. ఇంతకీ మధుమేహం వస్తే బరువెందుకు తగ్గుతారు అనంటే చాలా కారణాలే ఉన్నాయి. మన శరీరంలోని ప్రతి కణానికి శక్తి అవసరం. ఇది మనం తిన్న ఆహారంలోని గ్లూకోజ్ నుంచి లభిస్తుంది. కణాల్లోకి గ్లూకోజు చేరుకునేలా చూడడంలో ఇన్సులిన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మధుమేహుల్లో ఇన్సులిన్ అంత సమర్థంగా పనిచేయదు. దీంతో కణాల్లోకి గ్లూకోజు చేరుకోవడం తగ్గుతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరుగుతాయి. కణాల్లోకి గ్లూకోజు చేరినప్పుడు శరీరం తగినంత ఆహారం లభించటలేదు అని భావిస్తుంది. దాన్ని భర్తీ చేసుకోవడానికి ఇతర మార్గాల్ని అన్వేషిస్తుంది. కొవ్వును, కండరాల్ని వేగంగా ఖర్చు చేసుకోవడం ద్వారా శక్తిని సృష్టించుకుంటుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఇక కిడ్నీలు కూడా రక్తంలో అధికంగా ఉన్న చక్కెరలను తొలగించుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఇందుకు అధిక శక్తి అవసరమవుతుంది. ఇది కిడ్నీలు దెబ్బతినడానికి దారితీయొచ్చు. అందువల్ల అకారణంగా బరువు పెరుగుతుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. వ్యాయామం శరీర సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి రకరకాల జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. అందుకే రోజూ కనీసం 30 నిమిషాల సేపు వ్యాయామం చెయ్యాలి అన్నది నిపుణుల సూచన. అయితే పని ఒత్తిళ్ల మూలంగానో ఇతరత్రా కారణాలతోనో చాలామందికి రోజూ వ్యాయామం చేయటం కుదరకపోవచ్చు. అయితే ప్రతిరోజు వ్యాయామం చేయలేకపోతున్నాం అని దిగులు పడాల్సిన అవసరం లేదు అంటున్నాయి అధ్యయనాలు. వారాంతాల్లో వ్యాయామం చేసినా శరీరానికి మంచిదే అంటున్నాయి. వారంలో 2-3 సార్లు తీవ్రంగా 75 నిమిషాల సేపు, లేదంటే ఒక మాదిరిగా 150 నిమిషాల సేపు వ్యాయామం చేసిన వారికి మరణం ముప్పు తగ్గుతున్నట్టు తేలింది. ఇలాంటి వీకెండ్స్లో ఎక్సర్సైజ్ చేసేవారిలో వివిధ కారణాలతో సంభవించే మరణం ముప్పు 30% తగ్గుతుండగా, క్యాన్సర్ మరణం ముప్పు 18%, గుండె జబ్బు మరణాల ముప్పు 40% తగ్గుతుండడం విశేషం. ఒక వారానికి చెయ్యాల్సినంత వ్యాయామం చేయకపోయినా ఆరోగ్య ముప్పులు గణనీయంగా తగ్గుతుండడం మాత్రం నిజంగా ఆసక్తికరం. అసలేమాత్రం వ్యాయామం చేయకపోవటం కన్నా ఎంతో కొంత శారీరక శ్రమ, వ్యాయామం చేయటం మేలు అని ఫలితాలు సూచిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. వయసు మీద పడుతున్న కొద్దీ రకరకాల సమస్యలు ముంచుకొస్తుంటాయి. మధుమేహం, అధిక రక్తపోటు, వినికిడి లోపం లాంటివి ఇలాంటివే. అయితే చాలామంది పెద్దగా దృష్టి పెట్టరు. కానీ మన శరీరం నిలకడ తప్పడం కూడా పెద్ద సమస్యే. ఇది తూలి కింద పడిపోవడానికి దారితీస్తుంది. దీంతో గాయాలు కావటం, ఎముకలు విరగడం వంటి ముప్పులు పెరుగుతాయి. నిజానికి మన శరీరం బ్యాలెన్స్ తప్పకుండా నియంత్రించే కీలక యంత్రాంగమంతా లోపలి చెవిలోనే ఉంటుంది. ఇది శరీర కదలికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు గ్రహించి మెదడుకు చేరవేస్తుంది. మరోవైపు కళ్ళు, చర్మం, కండరాలు, కీళ్లు కూడా కదలికల సమాచారాన్ని మెదడుకు అందజేస్తుంటాయి. అయితే బ్యాలెన్స్ను నియంత్రించే చెవిలోని వ్యవస్థ 40 ఏళ్లు దాటిన తర్వాత క్షీణిస్తున్నట్టు తాజాగా బయటపడింది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ క్షీణత మరింత ఎక్కువ అవుతున్నట్టు వెల్లడైంది. లోపల చెవి సమస్యలను గుర్తించి చికిత్స చేయటం, తూలి పడిపోవడాన్ని నివారించడం ద్వారా ఎంతోమంది ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. అలాగే బ్యాలెన్స్ తప్పకుండా ఉండేందుకు తోడ్పడే వ్యాయామాలు కూడా మేలు చేస్తాయి. శరీర బరువును ఒకవైపు నుంచి మరొక వైపునకు మార్చటం,
ఒక కాలు మీద నిలబడ్డం, మడమను కాలివేళ్లకు ఆనిస్తూ నడవడం, యోగా వంటివి కూడా బాగా ఉపయోగపడతాయి.